హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను మీదే బాస్. కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే ఎక్కడ ఉన్నామంటే శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం. ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు. మొత్తానికి అయితే ఇక్కడ 10 ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకైతే మొత్తానికి హెచ్ఎఫ్ రాసి జెర్సీ ప్లస్ గిరి ఆవులు కూడా ఉన్నాయి మనకైతే. ఇక్కడ ధరలు అయితే 70,000 నుంచి కూడా ఉన్నాయి మనకైతే. అండ్ ధరలు 70,000 నుంచి అయితే ఉన్నాయి. ఒక్కొక్క ధర అడుగుదాం, ఓపిక బట్టి చివరి వరకు చూడండి వీడియో. ఒక్కొక్క ధర అడుగుదాము, చివరి వరకు చూడండి, ఓకేనా? నెక్స్ట్ వెళ్ళిపోయాం రండి. ఫస్ట్ నా వీడియో అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్ చేసుకొని ఓకే నెక్స్ట్ వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడున్నాం అంటే శ్రీకృష్ణ డైరీ ఫామ్ లో ఉన్నాం. ప్రజెంట్ చూసుకోవచ్చు. మొత్తానికి అన్నమాటలు అయితే కనుక్కున్నాము, ఎన్ని ఆవులు లోడ్ తినాయి అనేది కనుక్కున్నాము. మనకి బ్రీడ్ ఎన్ని ఆవులు వచ్చినాయి అనేది, అంటే ఏమేమి బ్రీడ్ ఉన్నాయి అనేది కూడా కనుక్కున్నాం. ఫస్ట్ అయితే మనం అయితే అడ్రస్ కనుక్కుందాం ఎక్కడ ఉంటుంది అనేది. అన్న నమస్కారం అన్న. నమస్కారం అన్న. ఎక్కడ ఉంటుంది మన డైరీ ఫామ్? మన శ్రీకృష్ణ డైరీ ఫామ్ అన్న. ఓకే. సర్దనార్ విలేజ్, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా అన్న మనది. ఓకే. తెలంగాణ మనది. తెలంగాణ. అవునన్న. ఓకే. ఈ సర్దనార్ సంత మార్కెట్ జరుగుతుంది. మార్కెట్ పక్కనే పెద్ద రోడ్ పక్కకే ఉంటుంది. బస్ స్టాప్ ఎంకల్నే ఉంటది. షెడ్ ఇక్కడ చూస్తే అనిపిస్తాయి అనమాట మనకైతే. అన్న మన దాన ఇప్పుడు ఏంటంటే వారానికి ఎన్ని వస్తున్నాయి, ఏ వారం వస్తున్నాయి? శుక్రవారం, ఆదివారం వస్తాయన్న. శుక్రవారం, మంగళవారం, సోమవారం, ఆదివారం, సోమవారం. ఓకే. ఆదివారం, సోమవారం అయితే లోడ్ తీసి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అమ్మకానికి? 11 ఆవులు ప్రజెంట్ గా. 11. ఇప్పుడు ఏమేమి బ్రీడ్ ఉన్నాయి? హెచ్ఎఫ్ ఉంది, క్రాస్ హెచ్ఎఫ్ ఉంది, ఒకటి గిరి ఉందన్న. గిరి. ఓకే. ఏం ధరల నుంచి స్టార్టింగ్? 70,000 నుంచి నాన్న. 70,000 నుంచి. ఎన్ని సూడి ఉన్నాయి, ఎన్ని పాలు ఇచ్చేది ఉన్నాయి? సూడివి 8 తెచ్చిన. ఓకే. 3 పాలు తెచ్చిన. ఓకే. కానీ ఇప్పుడు 8 పాలైనాయి, 3 సూడిపోయినాయి. 2 ఉన్నాయి సూడివి, అన్ని పాలైనాయి. ఈ రోజు మార్నింగ్ 4 డెలివరీ అయినాయి. మనం ఒక్కొక్క వివరాలు అయితే తీసుకున్నాం రండి మనకైతే. అన్నా ఫస్ట్ షాప్ గురించి చెప్పడన్నా. అనేది గిరి క్రాస్ అనేది. గిరి క్రాస్. అవునన్నా. ఎన్ని పాలతో ఉంది, ఎన్నో అవుతా? ఇది సెకండ్ లాక్టేషన్ అనేది. సెకండ్ లాక్టేషన్. పర్లేదు చూడన్నా. ఎన్ని పాలు అన్న? 6 పళ్ళు అయిపోయింది, కడలు వేస్తుంది అనేది. కడలు వేస్తుంది. చూసారు కదా, 6 పళ్ళ మీద కడలు వేస్తుంది. ఓకే 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 కనిపిస్తుంది అన్న. ఓకే. ఇప్పుడు కడలు వేస్తుంది అంటే ఇప్పుడు 3 అవుతున్నా సెకండ్ లాక్టేషన్ అనేది. సెకండ్ అంట చూసుకోవచ్చు మనకైతే. ఇది ఎంత వరకు ఎత్తుకున్నామన్నా? పాలు 8 మిస్ అనేది ఈజీగా. పూటకి వాళ్ళు 10 చెప్పారు. ఓకే. 8 మిస్ అనేది. పూటకి 8 వరకు అయితే తీసుకోవచ్చు అంట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు మనకైతే. ఇక మన రైతుల వరకు అయితే 8 వరకు అయితే చెప్తున్నాను అయితే చూసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇది ఏమన్నా ధరలు చెప్పగలుగుతారా? ఏమంటావు? 95,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు దగ్గరకు వస్తే మాట్లాడు. 95,000 చెప్తున్నారు. 92కి వస్తుండొచ్చా? 90,000 ఇస్తాను. 90,000 ఇచ్చేస్తావు. చూసుకొచ్చి 90,000 అయితే ఇచ్చేస్తాడు అంట అయితే. ఇక్కడ దగ్గరకు వచ్చి మాట్లాడుకోండి ఫ్రెండ్స్. మనకి ఏమైనా తగ్గుతుండొచ్చు, అంతవరకు అయితే తగ్గుతుంది. ఓకే. మనకు చూసుకుందాం, ధరలు కూడా అడుగుదాం రండి. ఇక మీరు ఒకటే కామెంట్లు కొడుతురుగా, కామెంట్ల మీద ధరలు కూడా అడుగుదాము. 70,000 నుంచి అయితే ఉన్నాయంట. 50 అయితే ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్ మనకైతే. అన్న రెండవ గురించి చెప్పడన్నా. అన్న ఇది సెకండ్ లాక్టేషన్. ఓకే. ఈ రోజు మార్నింగ్ డెలివరీ అయింది. డెలివరీ అయిపోయింది. 7 గంట డెలివరీ అయింది అన్న. ఇది ఒక 10 నిమిషాలు అవుతుంది. సెకండ్ లాక్టేషన్ అనేది. సెకండ్ లాక్టేషన్ అంటే 6 ఎంకల్ అట్టర్ క్వాలిటీ చూడండి ఫ్రెండ్ మనకైతే. అండ్ ప్రజెంట్ అయితే కొంచెం ముందుకెళ్ళన్నా. ఎంత వరకు ఎత్తున్నావు పాలు? 12 లీటర్ ఇస్తాను టైంకు. కోటకి ఫ్రెండ్స్. హెవీ సైజ్ ఉంది. బాడీ పర్సనల్ చూడండి, దీన్ని బ్రీడ్ చూడండి, ఎంకల్ అట్టర్ క్వాలిటీ చూడండి, చన్కట్ చూడండి. చన్కట్ పర్ఫెక్ట్ గా నీడికలు కనిపిస్తుంది కదా. 4 చన్లు అయితే పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అండ్ చూడండి పాలు అయితే దూడ 6 దూడ ఉంది. 10 కాదు 12 ఇస్తుంది టైం. మన రైతుల వరకు 10 ఈజీగా ఇస్తుంది. ఓకే చూసుకోవచ్చు. అండ్ మనకి ఇది ఒకసారి అయితే కనుక్కున్నాం. ఏం జరుగుతున్నాను? 1,15,000 చెప్తాను. ఫైనల్ రేట్ 10,000 ఇస్తాను. 1,10,000 ఇస్తాను. 1,10,000 ఫైనల్ రేటా? దగ్గరికి వస్తే 50,000 ఇస్తా. దగ్గరికి రావాలి అంతే. అట్లా టైం పాస్ చేసేది. వీడియో ఎంత ఉంది అదే మాట్లాడుకోండి, ఎంత వరకు అయితే తగ్గుతుంది. ఓకే అన్న చెప్పండి మూడవ గురించి. సెకండ్ లాక్టేషన్ అన్న. ఇప్పుడు ఎంత రెండో అవుతా? ఏనింది అన్న, మార్నింగ్ డెలివరీ అయింది. 6 దూడ ఒకటి. ఓకే. ప్రజెంట్ అయితే డెలివరీ అయితే అయిపోయిందంట ఫ్రెండ్స్. ఏనిందంట ప్రజెంట్ అయితే. మనకి ఇది ఎన్నో అవుతుండొచ్చు? సెకండ్ లాక్టేషన్ అన్న. దూడ 6 పళ్ళతో ఉంది. 6 పళ్ళు. ఓకే చూసుకోవచ్చు. ఏం దూడనా? 6 దూడ ఉందన్న. 6 దూడ ఉందంట ఫ్రెండ్స్. ఎంకల్ అట్టర్ క్వాలిటీ చూడండి ఫ్రెష్ అయితే. మనకు మిల్కింగ్ కెపాసిటీ ఎంత వరకు వచ్చాను? 12 లీటర్ అయిపోయినా టైంకు. మన రైతుల వరకు 10-11 ఇస్తుంది ఈజీగా. 10-11 వరకు అయితే పెట్టుకోవచ్చు. అంటే ఏమన్నా పొద్దున్న డెలివరీ అయిపోయింది, పాలు తీసిరా? ఇప్పుడు ఏమిందానికి ఒకదానికి తీయాలి, ఇవన్నీ తీసినాం. ఇది పొద్దున్నే అయింది. 7 గంటలకు 6 గంటలకు అది ఇదేసింది, మాయపడ్డది. 7 గంటలకు పాలు తీసేసినాం. ఓకే చూసుకోవచ్చు. ఏమన్నా మనకైతే చూసుకోండి మనకైతే. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమన్నా గ్యారెంటీ ఉంటుందా అన్న? దగ్గరికి రావాలి, పాలు వెనుకోవాలి, చెక్ చేసుకోవాలి. గ్యారెంటీ అంటే మన ఇంట్లో పుట్టినది కాదు, ఉన్నదా కళ్ళ ముంగలున్నది నిజం. ఏమన్నా ఈయన చూసుకోవాలి. గేటు దాటిపోతే గ్యారెంటీ లేదు. అంతే. ఏమన్నా ఈయన గ్యారెంటీ.
గేట్ దాటి అవతలకపోతే నో గ్యారంటీ నో వ్యారంటీ. ఏమన్నా ఇక్కడ సన్లు అయినా చెక్ చేసుకోవాలి, పనులు అయినా చెక్ చేసుకోవాలి, ఏమున్నా అయినా తీసుకోవాలి. నా గేట్ దాటి అవతలకపోతే నో గ్యారంటీ. ఏమున్నా ఇప్పుడే యూట్యూబ్ లో చెప్తారు కదా, గేట్ దాటి అవతలకపోతే నో గ్యారంటీ. ఏమున్నా నా షెడ్ అనే గ్యారంటీ. అంతే. పాలు ఇచ్చేవాళ్ళకి 2-3 పూటలు పాలు చేసి ఏమన్నా చూసుకోవాలి నా గేట్ లోపల. గేట్ దాటితే నో గ్యారంటీ. అంతే. చూసుకోవచ్చు. మనకైతే ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ మనకైతే ఇంకా అటర్ కాల్ చూడండి మనకైతే. అండ్ ప్రజెంట్ ఏం ధర చెప్తున్నాను? 1,20,000 చెప్తాను. ఫైనల్ రేట్ 15,000 చేసిస్తా. 1,15,000. ఓకే. మన రైతు నార్మల్ రైతు 10,000 ఇస్తా. 1,10,000 చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్స్ మనకైతే. ఓకే. అటర్ కాల్ చూడండి. ఆల్రెడీ పాలు రెడీ ఉన్నాయి. ఎవరైనా చెక్ చేసుకునే వాళ్ళు చెక్ చేసుకోండి. మనకి 4వ గురించి చెప్పండి అన్న. ఇది సెకండ్ లాట్ వేసిన అన్న. ఓకే. బ్రీడ్ అనేది చూసుకోవచ్చు. సెకండ్ లాట్ వేసిన అంట. ఇప్పుడు ఇంత 2వ ఈత ఇరిందా? అన్న. ఓకే. 8 లీటర్ అన్న పాలు. ఇప్పుడు 8 లీటర్ ఉన్నాయి టైం. మురుపాలు. ఓకే. మంచి పాలు 10 వరకు ఎట్టుకోవచ్చు. 10 ఇస్తాను. 10 చూసుకోవచ్చు. మనకైతే 10 వరకు అయితే తెచ్చుకోవచ్చు. మురుపాలు అయితే 8 వరకు అయితే ఇచ్చిందంట. మనకైతే డెలివరీ అయిపోయి అంటే నైట్ 2 రోజులు అవుతుంది. 2 రోజులు. ఓకే. చూసుకోవచ్చు. హెవీ సైజ్ ఉంది. మంచి కంటే హైట్ ఉంది చూడండి. మనకైతే కొంచెం ముందుకెళ్ళనా తెలుస్తుంది. సన్కట్ పర్ఫెక్ట్ గా చూడండి ఫ్రెండ్. మనకైతే ఎంకలు ఎంత ఉందో ముంగలో అంతే పర్ఫెక్ట్ గా ఉంది సన్కట్ అయితే. చూసుకోవచ్చు. మనకైతే ఎవరైనా రైతులు వచ్చేయాలంటే పాలు చెక్ చేసుకొని తీసుకోవాలి. మనకైతే చాలా పొడిగిన నరాలు చూడండి, పొడిగుండండి. అండ్ ప్రజెంట్ అయితే చూసుకుందాము. ఇప్పుడు ఏంటంటే 2వ ఈత ఆవనంట. మనకైతే ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ బ్రీడ్. ఓకే. ఏం ధర చెప్తున్నాను అందాడ? 1,10 చెప్తున్నాను. ఫైనల్ రేటు దగ్గరికి రావాలి. నేను దగ్గరకు వచ్చి ఎంతనా మాట్లాడుకోను. ఇక నాకు సంబంధం లేదు. 1,10 అయితే చెప్తున్నాను. అయితే చూసుకోవచ్చు. చెప్తున్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నా. గేట్ దాటితే నో గ్యారంటీ. గేట్ లోపల గ్యారంటీ. ప్రతి ఒక్క పశువుకి అదే చెప్తున్నా. గేట్ దాటితే నో గ్యారంటీ. ఓకే. ఏమన్నా గేట్ లోపల గ్యారంటీ. ఓకే. చూసుకోవచ్చు. మనకైతే ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్స్. గ్యారంటీ అయితే మనకు ఏమన్నా తెలుసుకొని అన్ని చెక్ చేసుకొని తీసుకోండి. ఓకే. హెవీ సైజ్ ఉంది ఆవు కూడా చూసుకోవచ్చు. ఓకే. గురించి చెప్పండి అన్న. హెచ్ఎఫ్ రాస్ అనేది. హెచ్ఎఫ్ రాస్. ఓకే. మార్నింగ్ డెలివరీ అయిందన్న. ఓకే. 5 గంటలకు డెలివరీ అయింది. 6 గంటల మాయపడిపోయింది. క్లియర్ అయిపోయింది. ఓకే. చూసుకోవచ్చు. మా అయితే క్లియర్ అయిపోయిందంట. మనకైతే చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు 2వ ఈత. థర్డ్ 3వ లాక్టివేషన్. ఓకే. కడలు వేసేసిందా? వేసిందా? ఓకే. చూసుకోవచ్చు. ఇంకా అటర్ కాల్ చూడండి. మనకైతే కడలు అయితే వేసేసిందంట. ఇప్పుడు ఏంది థర్డ్ లాక్ వేసిందంట. మనకైతే చూసుకోవచ్చు. ఆడదూడ ఉంటుంది. ఇప్పుడు మురుపాలు ఎంత వరకు ఇచ్చిందా? తీసిరు కదా. 7 లీటర్ ఇచ్చిందా? ఓకే. మంచి పాలు 10 వరకు ఇస్తుందమ్మా. మంచి పాలు పిండితే చెప్తా. పిండలేం కదా ఇంకా. పిండినాకనే చెప్తా. ఓకే. అట్లా అంటే అందాడే చెప్పాను. ఓకే. చూసుకోవచ్చు. తింటే చెప్తా. ఓకే. ఇప్పుడు మురుపాలు అయితే 7 వరకు అయితే ఇచ్చిందంట. మనకైతే మనకు మంచి పాలు అయితే పెట్టుకోండి ఇక. ఓకే. మనకు ఏం ధర చెప్తున్నాం? 96,000 చెప్తున్నా. ఫైనల్ రేట్ 90,000 ఇస్తా. 90,000. ఓకే. ఫిక్స్ రేటా? ఫిక్స్డ్ రేట్. వయసు కాడ మందం పెట్టాడు. ఫిక్స్ రేట్ పెడతా. నేను పెట్టొద్దా? ఫైనల్ రేట్ అంట. క్వార్టర్కే ఫిక్స్ రేట్ ఉంది. ఓకే. వైన్ షాప్ లో క్వార్టర్ కూడా తగ్గుతలేరు. అందుకే దీన్ని కూడా అంతే. ఓకే. వెళ్ళిపోనా అన్న. నచ్చా గురించి చెప్పండి అన్న. ఇది ఏంటన్నా? ఇది ఓకే. ప్రజెంట్ మనకి ఇది సెకండ్ లేకపోతే థర్డ్ లాక్టివేషన్ ఉంటుంది. సెకండ్ థర్డ్. ఓకే. ప్రజెంట్ ఇది హెచ్ఎఫ్ క్రాస్ అనేది. క్రాస్ అంటే మనకైతే చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ఇది చాలా అట్రై చేస్తుంది. కాకపోతే కొంచెం టైం అని ఉంటుంది. మనకైతే ఏంటన్నా పాలిస్తుంది. 7 ఇస్తుంది పాలు. ఓకే. అంటే పొద్దున పాలు తీసిచ్చిరా? అందుకోసం అట్లా కనిపిస్తుంది మనకైతే. ప్రజెంట్ ఇది దీని దివడం చూడన్న. అర్ధునే ఉంటుంది అన్న. ఏదో ఒక దూడ. ఒక దూడ కొడ దూడ ఉంది. అన్ని అర్ధులే ఉన్నాయి అన్ని. ఓకే. దీని అన్న పాలు ఎంత వరకు ఇస్తుందా మన అందా? ఇప్పుడు ప్రజెంట్ 7 ఇస్తుంది. 7 అంటే మంచి పాలు ఎంత వరకు ఇస్తుంది? 9 ఇస్తాను. 9 అయితే పెట్టుకోవచ్చు అంటే చూసుకోవచ్చు. మనకైతే కొద్దిగా డ్రాప్ లేకుండా అయితే పాలు తీసేసారంట. మనకైతే చూసుకోవచ్చు. ప్రజెంట్ దీనికి ఏం ధర చెప్తున్నాను? 95,000 చెప్తాను. ఫైనల్ రేట్ దగ్గరకు వస్తే 85,000 ఇస్తాను. 85,000 అయితే చేసాడంట. చూసుకోవచ్చు. 10 వరకు అయితే పెట్టుకోవచ్చు. పాలు అయితే మంచి పాలు. మెయింటెనెన్స్ ఏమన్నా మెయింటెనెన్స్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ చేసుకున్న పాలు మనకైతే సన్కట్ పర్ఫెక్ట్గా ఉన్నాయి చూడండి. 4 అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి సన్కట్ అయితే. ఓకే. గురించి చెప్పండి అన్న. ఇది ఏంటన్నా? ఓకే. థర్డ్ లాక్టివేషన్ లేకపోతే 4th లాక్టివేషన్ ఉంటుంది అన్నది. 3 లేదా 4 ఈతన అంటుంటా ఉంటుంది. చూసుకోవచ్చు. మనకైతే ఇది మనకు కడలు అయితే వేసేసి మొత్తం 3 ఈతలు 4 ఈతలు అవుతుంది. ఓకే. 3 లేదా 4 ఉంటా ఉంటుంది. చూసుకోవచ్చు. మనకైతే ప్రజెంట్ ఇది ఏం రేడన్నా? హెచ్ఎఫ్ క్రాస్. ఇది జెర్సీ కానీ బ్లాక్ కలర్ పడ్డది. జెర్సీయా? ఓకే. జెర్సీ 2 మిక్సింగ్ ఉన్నాయి అట్లా? మిక్సింగ్. జెర్సీ హెచ్ఎఫ్ 2 అయితే మిక్సింగ్ ఉంటుంది. ఇంకా అటర్ కాల్ చూడండి. మనకైతే ప్రజెంట్ ఏంటంటే మిల్కింగ్ కెపాసిటీ ఇవ్వడం ఇరింది కదా. ఏంటన్నా 9 ఇస్తుందన్న. మనం చెక్ చేసుకొని తీసుకొచ్చినాము. ఓకే. కాకపోతే మన ఈ రోజు మార్నింగ్ డెలివరీ అయింది. అదే మార్నింగ్ దిగింది. సారీ. ఓకే. ప్రజెంట్ ఇది ఎన్ని రోజులు అవుతుంది?
5 రోజులు అవుతుందని 5 రోజులు అయితే అవుతుందంట ఫ్రెండ్స్. ఎర్రబట్ట దూడ ఉంది, ఆడదూడ ఉందన్న. ఓకే, ఇప్పుడు రెడీ రైతులు వచ్చేవాళ్ళంటే 8 లీటర్ల పాలు తీసుకోమను. సాయంత్రం అయిన సరే చెక్ చేసుకొని తీసుకోమను. 8 లీటర్ల పాలు పర్ఫెక్ట్ ఉంది సార్. ఏం ధర చెప్తున్నా? దీనికి 89,000 చెప్తున్నాను. ఫైనల్ రేట్ 85,000 ఇస్తాను. 85,000. ఓకే ఫ్రెండ్స్, రాట్లేదా 4th లాక్ వేసిన ఉంటా మనకైతే చూసుకోవచ్చు. అండ్ దూడలు కూడా ఉన్నాయి, ఆరుదూడ అనుకోండి ఇక మీరైతే. ఎర్రబట్ట ఆడదూడ. ఓకే, ఆరుదూడ. ఓకే, గురించి చెప్పడన్నా. సెకండ్ లాట్ వేసానా, ఇది రెండో అవుతా. బుధవారం రోజు ఎనిమిది అన్నది. ఓకే, మంచి పాలని. మంచి పాలు అంటే ఈ రోజు మన తనకి ఈ రోజు దిగింది పొద్దున. ఓకే, పొద్దున అయితే ఒక 8 లీటర్ పాలు ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 8 8 లీటర్లు. ఇది కెపాసిటీ 10 అంతే. 8-9 ఇస్తా టైంకి ఈజీగా. ఓకే చూసుకోవచ్చు. ఇది మనకు క్రాస్ బ్రీడ్ హెచ్ఎఫ్ క్రాస్. క్రాస్ మనకైతే వచ్చారు ధర కూడా అడుగుతుంది. ఏం ధర చెప్తారు అనేది కూడా ముందుకు వెళ్ళినా పొడి కూడా ఉన్నాయి. అర్థం చూడండి, 8-9 అయితే పాలు పెట్టుకోవచ్చు అంట. ఇక దూడ అయితే ఆడదూడ అనుకోండి ఇక మనకైతే. అది చూసుకోవచ్చు. కోడదూడ ఉంది. కోడదూడ. దీని ఒకదాని కోడదూడ. ఓకే, దీని ఒకదాని కోడదూడ ఉన్నట్టు చూసుకోవచ్చు మనకైతే. ఏం ధర చెప్తున్నా? దీనికి 95,000 చెప్తున్నాను. ఫైనల్ రేటు 90,000 ఇస్తాను. 90,000. ఓకే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 90,000 దగ్గరికి వచ్చి మాట్లాడితే తగ్గుతుంది. ఎంత వరకు అయితే తగ్గుతా అంట. ఓకే గురించి చెప్పండి అన్న. ఇది సెకండ్ లాటేషన్ లేకపోతే ఫస్ట్ లాటేషన్ ఉంటాను. 6 పళ్ళతో ఉంది ఇప్పుడు. ఓకే, ఒకసారి పళ్ళు రా చూపిస్తా. 1 2 3 4 5 6. ఇప్పుడు కడలేదు అంటే నార్మల్ గా ఇది 6 పళ్ళు ఉంది. ఇవే చిన్న ఉన్నాయి, ఊడిపోయి మళ్ళీ వస్తాయి. 4 పళ్ళ మీద మీదికి చిన్న కడలు వేస్తున్నారా? ఓకే చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఫస్ట్ లేయర్ సెకండ్ లాకేషన్ తరపంట ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ప్రజెంట్ ఇది కనకట్ కూడా బాగుంది చూడండి. ఇక్కడ ఎట్లుంది సేమ్ అక్కడ కూడా అట్లే ఉంది. ఎంత చెప్తుంది మన పాలు? మెయింటెనెన్స్ బట్టి 10 లీటర్ చేస్తాం. మెయింటెనెన్స్ మంచిగా 11 లీటర్లు 10 లీటర్లు ఇస్తుంది ఈజీగా పూటకి. ఓకే, తిందా? ఏంటి అనుకుందాను. ఒక 1 వీక్ టైం పడతాను. ఒక 1 రోజులు అయితే టైం పెట్టుకోండి ఫ్రెండ్స్. తినడానికి అయితే చూసుకోవచ్చు మనకైతే. ఇది ప్రజెంట్ అయితే ఏం ధర చెప్తున్నా? అందరూ 1,15,000 చెప్తున్నాను. ఓకే, ఫైనల్ రేట్ దగ్గరకు వస్తే తగ్గుతుంది. 10,000 ఇస్తాను. చూసుకోవచ్చు. 1,10,000. 15,000 చెప్తున్నా, 10,000 ఇస్తాను. 10,000 ఫైనల్ రేటా? తగ్గుతుంది, దగ్గరికి రావాలి. దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్ మనకైతే చూసుకోవచ్చు. ఈ విధంగా చూసింది మనకైతే. ఇదైతే బోర్డ్ అనమాట. వీడైతే హెచ్ఎఫ్నా? హెచ్ఎఫ్. ఓకే చూసుకోవచ్చు. ఓకే, దూడలు తీయట్లే ఇక అన్ననే ఇవి అమ్మకానుకున్నా. అవునా, ఈ 3 దూడలు అమ్మకానుకున్నానా. ఎట్లా లెక్క ఇస్తామన్నా? అవునా, ఎట్లా లెక్క? 3 అవసరం ఉన్న వాళ్ళకి 3 ఇస్తామన్నా. ఎట్లా? 1-2 అవసరం ఉన్న వాళ్ళకి 1 లెక్క ఇస్తామన్నా. అదే ఎట్లా అంటున్నావు? 11,000 లెక్క చెప్తాను. 2కి 11,000 ఇచ్చేస్తాను. 2 అంటే ఒకటి 11,000. 11,000 22,000 ఇచ్చేస్తాను. ఇది 22,000. ఈ 2 అలా అదేమో 14,000 ఇచ్చేస్తాను. ఓకే, అంటే ఎన్నేళ్ళ దూడలు ఉన్నవి? ఇవి 5 మంత్స్ ఉన్నాయి. 2 5 మంత్స్ ఉన్నాయి. 5-6 మంత్స్ 5 నెలలు అయితే ఉంది. అది ఒకటి కొంచెం పెద్దలాగా ఉంది. లేపండి ఒకసారి లేపితే తెలుస్తుంది. చూడండి ఈ విధంగా. అదే నిన్న వేరే వాళ్ళు 14,000 అడిగారు, ఇవ్వలేదు. 3 ఒక జత అవసరం ఉన్నప్పుడు 11,000 ఇస్తారు, 14,000 ఇస్తారు. గుణుగుతా చెప్పాను 3 అంతే. ఈ 2 11,000 ఇస్తారు, 14,000 ఇస్తారు అంతే. చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉంది మనకైతే. 35,000 3 ఇచ్చేస్తా. 75,000 పెట్టి ఇప్పుడు ఆంగోళం అది ఎన్ని ఏమి గ్యారెంటీ లేదు కదా. దూడలు అయితే పడి ఉంటాయి. మన వాతావరణం సెట్ అని మన లోకల్ దూడలు తీసుకొచ్చాం. నిన్న తీసుకొచ్చాం మనము. ఎవరికైనా కావాలంటే చూడండి. ఓకే అన్న. ఓకే, లాచా గురించి చెప్పడా? ఏం చూడండి అయితే జెర్సీ అనేది. జెర్సీ అవును. ఎన్ని పళ్ళు తోడు ఉందన్న? కడలేసిందన్న. కడలేసింది. సెకండ్ లేకపోతే థర్డ్ లాక్టేషన్ ఉంటాను. సెకండ్ లేదా థర్డ్ లాక్టేషన్ ఉంటాను. చూసుకోవచ్చు మనకైతే. ఇది మనకు తిరిగి వేసే వస్తుంది మనకైతే. చూసుకోవచ్చు మనకైతే. అన్ని ఇంకా లెటర్ క్వాలిటీ ఉన్నాయి. ఎంతవరకు చెప్తున్నాం పాలు? 8 లీటర్ ఇస్తాను. పూటకి. అవును, పూటకి 8 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు మనకైతే. ఇది మనకి ఏందన్నా? ఈయనన్న నిన్న 19 నిన్న ఆర్దునే ఉందన్న. ఆర్దుడు ఎంతవరకు ఇచ్చిన పాలు? 6-7 ఇస్తున్నాను ఇప్పుడు. 6-7 అన్న. మనకి ఇది ఏం ధర చెప్తున్నా? 85,000 ఇచ్చేస్తాను. ఫైనల్ రేట్ అంతే. 85,000 ఇచ్చేస్తాను. 85,000 ఫైనల్ రేట్. రైతు బేరం చేయాలి. నువ్వే ఫైనల్ రేట్ అంటే మేము ఎంత చెప్పాలి నీకు? అది కూడా కరెక్ట్. ఓకే, ఇక్కడ వచ్చి బేరం చేసుకోండి ఎంత వరకు అయితే. ఓకే.